తిరుమల శ్రీనివాసుని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనంతో పాటు లడ్డు ప్రసాదాలకు భక్తులు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ప్రసాదాలు అందజేయడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంది టీటీడీ. ఇక లడ్డు తయారీలో నెయ్యిదే కీలక పాత్ర. నెయ్యిని అధిక మొత్తంలో నిల్వ చేసేలా ఏర్పాటు చేస్తోంది టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తారు. స్వామివారి దర్శనం తర్వాత భక్తులు లడ్డూ ప్రసాదాలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. లడ్డూ తయారీలో నెయ్యిదే కీలక పాత్ర. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూ తయారీ పెంచుతోంది టీటీడీ. అయితే అందుకు సరిపడ నెయ్యి నిల్వ సామర్థ్యం లేకపోవడంతో తరచుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో నెయ్యి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుమల అంటేనే వెంకటేశ్వర స్వామితో పాటు లడ్డూ ప్రసాదమే గుర్తొస్తుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంతో పాటు ఇతర నైవేద్య అన్న ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిని అధిక మొత్తంలో నిల్వ చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 2,24,000 కిలోల నెయ్యిని ఒకేసారి నిల్వ చేసుకునేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల నుంచి 4.5 లక్షల వరకు లడ్డూలు, నైవేద్య ప్రసాదాలు వంటి వాటికి 15,000 నుంచి 17,000 కేజీల నెయ్యిని వినియోగిస్తోంది. ఆలయం పక్కనే పుష్కరిణికి ఆనుకొని ఉన్న గీ స్టోరేజ్ కేంద్రంలో కేవలం 4 ట్యాంకులే ఉన్నాయి. వీటి ద్వారా 80,000 కేజీలను మాత్రమే నిల్వ చేస్తున్నారు. అంటే 4-5 రోజులకు సరిపడ నెయ్యిని మాత్రమే నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఈ నేపథ్యంలో నెయ్యి నిల్వలు తగ్గిన సందర్భాలలో తిరిగి లారీల ద్వారా స్టోర్ చేసుకోవడానికి అధికారులు, సిబ్బందికి తరచూ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనికి చెక్ పెట్టే దిశగా టీటీడీ నెయ్యి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే నూతనంగా 4 నూతన ట్యాంకర్లను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ నిల్వ సామర్థ్యం 36,000 కేజీలు. అంటే 1,44,000 కేజీల అదనపు నెయ్యి నిల్వ సామర్థ్యం టీటీడీకి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న ట్యాంకర్ల నిల్వను కూడా జత చేస్తే దాదాపు 2,24,000 కేజీల నెయ్యిని నిల్వ చేయవచ్చు. వీటి ద్వారా దాదాపు 13 నుంచి 14 రోజులకు సరిపడ నెయ్యిని నిల్వ చేసుకునే వెసులుబాటు టీటీడీకి రానుంది. చెన్నై సూపర్ కింగ్ ఈ ట్యాంకర్ల ఏర్పాటుకు విరాళం ఇస్తోంది.